సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ రామాయణం సినిమా రాబోతుంది. బాలీవుడ్ వాళ్ళు తీస్తున్నారు. మనకు తెలుసు 'రణబీర్ కపూర్' శ్రీరామునిగా, యష్ రావణ పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా టీమ్ పైన అటు హిందూ సంఘాలైతే ఫైర్ అవుతున్నాయి సార్. ఈ సినిమాని బ్యాన్ చేయాలంటూ కూడా పోస్ట్ పెడుతున్నారు. ఎందుకంటే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో రిలీజ్ చేసినప్పుడు అందులో రిటెన్ బై అని చెప్పేసి ఒక రచయిత పేరేశారు. బాలీవుడ్ రచయిత పేరు. అదేంటి మేము ఇన్నాళ్ళు వాల్మీకి కదా రాసిందనుకుంటే బాలీవుడ్ రచయిత పేరేశారేంటి? రామాయణం రాసింది వాల్మీకి కదా అంటూ వాళ్ళు క్వెషన్ చేసి ఈ విధంగా ఫైర్ అవుతున్నారు సార్. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు సార్? అంటే వాల్మీకి రాసినటువంటి రామాయణం ఆధారంగానే అనేక రామాయణాలు వచ్చినాయి. ఇప్పుడు తులసి రామాయణం ఉంది. తులసీదాసు తనకు అర్థమైన పద్ధతిలో ఆయన రామాయణం రాశాడు. అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన రామాయణ కల్పవృక్షం అనే పేరుతో రాశాడు. ఆ సందర్భంగా మీరెందుకు రామాయణం రాస్తున్నారు అంటే ఆయన ఒక మాట చెప్పాడు. తిన్న అన్నమే తింటూ బతకటం లేదా రోజు, అలాగే నేను కూడా రామాయణం నాలో కలిగించిన స్పందనల్ని తెలియజేయటానికి నేను ఒక రామాయణం రాస్తున్నాను అన్నాడు ఆయన. కాబట్టి రామాయణాలు, రంగనాథ రామాయణం ఉంది మనకి. ఇలా అనేక రామాయణాలు ఉన్నాయి మార్కెట్లో. రామాయణం వాల్మీకి ఆది కావ్యం ఆయనే రాసినప్పటికీ ఆ రామాయణ ప్రేరణతో దాన్ని ఆధారం చేసుకుని రాసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. రెండోది, రామాయణంలో అనేక ప్రక్షిప్తాలు ఉన్నాయని చెప్పి రామాయణ భక్తులందరూ చెప్తూ ఉంటారు. ఇలా ఇంతమంది అంటే రామాయణం నుంచి ప్రేరణ పొంది రాసినటువంటి ఒక్కొక్కరి రామాయణం వారికి అనిపించిన దానిలో వారు కొన్ని సన్నివేశాలు కల్పించటం, ఇలా ప్రక్షిప్తాలు కూడా జోడింపులకి గురైపోయి వాల్మీకి రామాయణం ప్రామాణికం అని అనుకుంటున్నారు. వాల్మీకి రామాయణం వెతుకుతున్నారు ప్రామాణికత కోసం. మీరు చెప్తున్నది ఇప్పుడు ఉత్తర రామచరితం ఉంది, అది వాల్మీకి రాసిన దానిలో లేదు, వాల్మీకి రాసినటువంటి రామాయణంలో లేదు కాబట్టి అది ప్రక్షిప్తమే అనే ఆర్గ్యుమెంట్ ఉంది. అంటే లవకుశ ఈ సినిమాలన్నీ కూడా ఇవి రామాయణం ప్రమాణంగా ఉన్న కథలు కాదు అనేది ప్రజల్లో ఉంది ఆ అభిప్రాయం. అవతార పరిసమాప్తి వరకు లేదు, అది పట్టాభిషేకం వరకే ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఉత్తర రామచరితం అనేది వాల్మీకి సంబంధం లేని ఎపిసోడు అనే మాట ఉంది, కానీ అందులో వాల్మీకి కూడా పాత్రే. ఇలా మీకు రామాయణంలో విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, రామాయణంలోనూ మహాభారతంలోనూ రెండిట్లోనూ కామన్గా కనిపించేది అంటే రచనలో 3D ఎఫెక్ట్ అనొచ్చు దీన్ని. రచనలో 3D ఎఫెక్ట్ అంటే రచయిత కూడా పాత్ర అవుతాడు ఆ రచనలో. ఇది మహాభారతంలోనూ కనిపిస్తుంది, రామాయణంలోనూ కనిపిస్తుంది. మహాభారతంలో వేదవ్యాసుడు ఒక పాత్ర, వ్యాసుడు సంతతి నుంచి ప్రారంభమయ్యేటువంటి కథే అది. అలాగే వాల్మీకి నుంచి ప్రారంభమైనటువంటి కథగా చెప్తున్నటువంటి రామాయణంలో కూడా వాల్మీకి ఒక పాత్ర. ఇలా తామే పాత్రలుగా ఉండి నడవటం అనేది ఒక విచిత్రమైనటువంటి ఎఫెక్ట్ అది. దీన్ని రచనల్లో 3D ఎఫెక్ట్ అని అనుకోవచ్చు. ఇలా దాని మీద రకరకాల పరిశోధనలు ఉన్నాయి. ఇలా ఎవరి రామాయణం వారు రాశారు, ఎవరి పద్ధతిలో వాళ్ళకి ఏమర్థమైందో అది రాశారు. అలాగే సినిమాలకు వచ్చేసరికి ఎన్టీ రామారావు గారు దానవేర సూరకర్ణ అనే సినిమా తీశాడు. ఆ సినిమా టైటిల్స్ ఒకసారి వెరిఫై చేస్తే, లేదు ఆ సినిమా పోస్టర్లు వెరిఫై చేస్తే కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎన్టీ రామారావు అని ఉంటుంది చాలా స్పష్టంగా. మరి కథ వ్యాసుడిది కదా, ఈయనెవరు రాయటానికి అని ఎవరైనా అడిగారా రోజున? అంటే అందులో వ్యాస భారతం ఆయనకు అర్థమైన పద్ధతిలో ఆయన కథ రాసుకుని సినిమా తీసుకున్నాడు. ఆయన అందులో రాసినటువంటి చాలా సన్నివేశాలు భారతంలో కనిపించని సన్నివేశాలు, భారతంలో బిట్వీన్ ది లైన్స్ వెళ్ళి రాసినటువంటి సన్నివేశాలు అనేకం ఉన్నాయి. ఏది అందులో ప్రక్షిప్తాలని ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి చాలామంది, ఇప్పుడు హిందుత్వవాదులు ప్రక్షిప్తాలని మాట్లాడుతున్న అనేక ప్రక్షిప్తాలు అందులో ఉంది. అలాగే ఆయనే తీసినటువంటి పట్టాభిషేకం సినిమాలో కూడా ఇదే ధోరణి ఉంటుంది. అంటే ఇది నా కథే అన్నట్టుగా చెప్పుకుంటాడు ఆయన. చెప్పుకోవడం వెనకాల అందులో ఆయన ప్రక్షిప్తం చేసిన విషయాలు, ఆయన బిట్వీన్ ది లైన్స్ వెళ్ళి సినిమాలు తీశాడు. సీతమాయ, మాయ సీత అని ఒక కీలకమైన ప్రశ్న లేవనెత్తుతాడు. ఆ ప్రశ్న లేవనెత్తడంలోనే ఒక
అంటే వాల్మీకి కూడా గాయపడే లెవెల్లో ఉంటుంది అది. సీతమాయ మాయ సీత అంటే ఎన్టీ రామారావు గారి కాన్సెప్ట్ ఏంటంటే, ఈ అగ్ని ప్రవేశ ఘట్టం ఉంటుంది రామాయణంలో. అంటే సీతని తిరిగి తీసుకొచ్చేటప్పుడు, లంక నుంచి తీసుకొచ్చేటప్పుడు అగ్ని ప్రవేశం చేయమంటాడు. అగ్ని ప్రవేశం చేసినప్పుడు ఆవిడ, అంటే అప్పటి వరకు లంకలో ఉన్నది డమ్మీ సీతని, ఆవిడ లోపలికి వెళ్ళిపోయి అగ్నిగుండం నుంచి పవిత్రమైన సీతామూర్తి బయటకు వస్తుందని ఒక కథనం ఉంది. ఈ కథనాన్ని ఆధారం చేసుకుని అప్పటి వరకు లంకలో ఉన్నది మాయ సీతే, అంటే సీతని రావణుడు అపహరిస్తాడన్న విషయం రాముడికి ముందే తెలిసి ఒరిజినల్ సీతను దాచి మాయ సీతను పెట్టాడా అక్కడ అనేది ప్రశ్న. ఈ ప్రశ్న నుంచి ఇంకొక అడుగు ముందుకేసి అసలు సీతాపహరణమే జరగలేదు, జరగని సీతాపహరణాన్ని అపహరించినట్టుగా ఒక అపవాదు వేసి రావణ సంహారం చేశాడు రాముడు అనేదాకా తీసుకెళ్లారు. మరి ఇదంతా రామాయణం వాల్మీకి పేరుతో అంటే ఎలా కుదురుతుంది? కాబట్టి వారి పద్ధతిలో వాళ్ళు రాసుకున్నారు. ఎవరికి కలిగిన అభిప్రాయాలు బిట్వీన్ ది లైన్స్ పెడతారు. అలాగే చాలా సందర్భాల్లో ఇప్పుడు పింగళ నాగేంద్రరావు గారు ఒక ఆర్గ్యుమెంట్ చేశాడు. సావిత్రి అనేటువంటి నాటకం ఉంది, అంటే సావిత్రి సత్యవంతుడు అనేటువంటి కథ ఒకటి పురాణాల్లో ఉంది. దాన్ని రీరైట్ చేశాడు చలం గారు, అంటే తను రాశాడు అదే నాటకాన్ని. రాసినప్పుడు దానికి ముందు మాట రాస్తూ పింగళ నాగేంద్రరావు గారు ఏమన్నాడంటే, పురాణాలు చదివినప్పుడు మీకు అనిపించిన అభిప్రాయాలని దానిలో మేళవిస్తూ కొన్ని పాత్రలు కల్పించి ఆ పాత్రల ద్వారా మీరు ఏమనుకున్నారో, మీకు ఏమనిపించిందో అది వ్యక్తీకరించండి. ప్రస్తుత సమాజానికి ఇది ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా రిలవెన్స్ అవుతుంది, దీని నుంచి ప్రస్తుత ప్రపంచం ఏం తెలుసుకోవాలనుకుంటోంది అనేది మీరు చెప్పగలిగినప్పుడే తిరిగి ఆ పురాణాన్ని రాయండి. లేకపోతే మీరు రాయకపోయినా పురాణం ఉంటుంది, దాన్ని యథాతథంగా రాయటం వలన ప్రయోజనం లేదు అని చెప్పాడు ఆయన. కాబట్టి దాని ఎక్స్టెన్షన్లో సినిమాలు తీసేటప్పుడు ఎవరికి వారు రామాయణ దర్శనం గావించి తమకి దర్శనం ఇచ్చినటువంటి రామాయణాన్ని వారు రాసి దాన్ని చూపిస్తారు. ఇప్పుడు లవకుశ సినిమాకి కానీ లేకపోతే ఈ పట్టాభిషేకం సినిమాకి కూడా రచన అని సముద్రాల సీనియర్ గారి పేరే పడుతుంది. అయితే పట్టాభిషేకం సినిమా దగ్గరికి వచ్చేసరికి సముద్రాల గారు రాసిన దాన్ని రామారావు గారు వాడలేదు. ఆయన సముద్రాల గారి స్క్రిప్ట్ తీసేసుకుని తనదైన పద్ధతిలో మార్చి ముళ్ళపూడి గారు చెప్పినట్టుగా మార్చి పరిమార్చి తీశాడు, పరిమార్చి అనేది. అయితే సముద్రాల టైటిలే ఉంటుంది పేరు. అక్కడ సముద్రాల గారు రాశారా లేకపోతే వాల్మీకి రాశాడా అని ఎవరు చర్చించాల. ఇందాక భారతం విషయంలో చెప్పాను నేను, దానవీర సూరకర్ణ టైటిల్స్లో చాలా స్పష్టంగా కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎన్టీ రామారావు అని ఉంటుంది. ఇది ఒక ధోరణి, ఈ ధోరణి ప్రకారమే వాళ్ళు రైటర్ పేరు వేశారు, తప్పేం కాదు అది. ఆ సినిమాలో వారు రామాయణం అనే దాని ద్వారా వారేం ప్రపంచానికి చెప్పదలుచుకున్నారు అనేది చూడాలి. అంతే తప్ప వాల్మీకి రాశాడు అనేది వాల్మీకి రామాయణం ప్రమాణంగా తీసుకుని, ఇప్పుడు కమలాకర కామేశ్వరరావు గారు ఒక పద్ధతి అనుసరించేవాడు. టైటిల్స్లో ఆయన చాలా క్లియర్గా వేదవ్యాసుడు రాసినటువంటి మహాభారతం నుంచి ఈ ఘట్టాలని మేము ఉపయోగించుకుంటూ తయారు చేసుకున్నటువంటి కథతో రూపొందిన చిత్రము అని వేసేవాడు ఆయన టైటిల్స్లో. ఈ దీనికి సహకరించినటువంటి రచయితలు అని చెప్పి ఒక లిస్ట్ వేసేవాడు, అదొక స్టైల్. అక్కడ కూడా మేము యథాతథంగా భారతం తీసుకున్నామని చెప్పేవాడు కాదు ఆయన. ఆయన పౌరాణిక బ్రహ్మ అని ఆయనకు ఒక టైటిల్ ఉంది. అంటే పౌరాణిక సినిమా తీయాలంటే కమలాకర కామేశ్వరరావు గారే తీయాలి అని ప్రపంచం అనుకునేది. వారు కూడా నేను అందులో నుంచి ప్రధాన ఘట్టాలు కొన్ని తీసుకుని ఈ కథని రూపొందించానని మాత్రమే చెప్పేవాడు. నర్తనశాల, పాండవ వనవాసం ఈ సినిమాలు ఒకసారి వీడియోలు చూస్తే అర్థమవుతుంది టైటిల్స్లోకి వెళ్తే. అందుకని పురాణాల నేపథ్యంలో వచ్చిన చాలా సినిమాల్లో ఈ ధోరణి కనిపిస్తుంది. కాబట్టి ఇది ఇప్పుడు ఘర్షణ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాల్మీకి పేరు వేయలేదు ఆయన. అంటే వాల్మీకి రామాయణంతో పాటు అనేక రామాయణాలు పరిశీలించి పరిశోధించి దానిలో నుంచి ఒక కథను రూపొందించుకొని సినిమా తీస్తున్నారేమో చూద్దాం. ఒకవేళ వీరి దర్శనం బాగోకపోతే దాని మీద మాట్లాడుకుందాం, దాని మీద ఘర్షణ పడదాం. అంతే తప్ప వాల్మీకి టైటిలే వేయాలి అనేది పట్టుదల పట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.